బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఉద్రిక్తతలు తగ్గించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెల్దుర్తిలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నర్సరావుపేటలో హౌస్ అరెస్ట్ అయ్యారు. పిడుగురాలలో టీడీపీ అభ్యర్థి ఎరపతనేని శ్రీనివాసరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నర్సరావుపేటలో వైసీపీ టీడీపీ అభ్యర్థులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చదలవాడ అరవింద్ బాబులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. నేతల ఇళ్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. పోలింగ్ జరుగుతున్న రోజు మాచర్లలో హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంటూ అదే వాతావరణం కొనసాగుతూ ఉండటంతో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉండటంతో రాజకీయ నాయకులను ఇళ్లకే పరిమితం చేశారు. రాజకీయ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. జిల్లాలో ఎన్నికల అనంతరం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు పెంచినటువంటి పరిస్థితి ఉంది. నిన్న చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు గాల్లో కాల్పులు జరపడం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేయటం, అలాగనే తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించినటువంటి వాహనాలు కూడా ధ్వంసం చేసి తగలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట ఈ మూడు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఈ మూడు ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. అలాగనే అదనపు బలగాలను కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. మాచర్ల, గురజాల, అలాగనే నరసరావుపేటలో అదనపు పోలీస్ బలగాలు కూడా మొత్తం 1800 మంది స్పెషల్ పార్టీ కేంద్ర పారామిలిటరీ బలగాలు ఈ మూడు నియోజకవర్గాల్లో బందోబస్తుకు వచ్చాయి. అలాగనే 680 మంది పోలీసులు మూడు నియోజకవర్గాల్లో ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి ప్రాంతం కావచ్చు, మిగతా గ్రామాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఆ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం మాచర్ల నియోజకవర్గంలో ఉన్నాం. మాచర్లలో చూసుకున్నట్లయితే పోలీసులు ప్రతి వాహనాన్ని, ఊర్లోకి వస్తున్నటువంటి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుందనేది పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత మాత్రమే ఏదైతే మాచర్ల ఊర్లోకి ఎంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న చూసుకున్నట్లయితే కారంపులో పూర్తిగా ఆ టీడీపీ కార్యాలయం ధ్వంసం కావచ్చు, వందల సంఖ్యలో కర్రలు, రాడ్లతో స్వైరవిహారం చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితులు జరగకుండా కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నీ కూడా తనిఖీలు చేపట్టారు. ప్రధాన కూడళ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ పోలీసు పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువగా ఉన్నటువంటి రూరల్ ప్రాంతాల్లో కూడా, గ్రామాల్లో కూడా పూర్తిగా బందోబస్తు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మనం విజువల్స్లో చూసినట్లయితే మొత్తం కంప్లీట్గా వెహికల్ చెకింగ్ ఏదైతే ఉందో ప్రతి వెహికల్ కూడా చెక్ చేస్తున్నారు. అలాగే నిన్న సాయంత్రం ఏదైతే వైసీపీ, టీడీపీ నేతలు మళ్ళీ దాడులకు దిగే అవకాశం ఉంది అన్న నేపథ్యంలోనే జనం కూడా బెంగలెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఎటువంటి ఛాన్స్ కూడా పోలీసులు తీసుకోవడానికైతే ఇష్టపడట్లేదు. పూర్తిగా అన్నీ చెక్ చేశారు. నిన్న సాయంత్రం మళ్ళీ టీడీపీ, వైసీపీ నేతలు ఎక్కడే దాడులు దిగుతారన్న నేపథ్యంలోనూ పూర్తిగా అందరూ కూడా వ్యాపార సముదాయాలన్నీ మూసేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా కర్ఫ్యూ వాతావరణం నిన్న నెలకొంది. ఈరోజు కొంచెం జనం రోడ్ల మీదకు వచ్చినప్పటికీ కూడా వాహనాల తనిఖీలు కావచ్చు, మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు 144 సెక్షన్ పెట్టడం జరిగింది. దీంతోపాటు కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అలాగనే టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి, సో వీళ్ళు పర్యటనలు చేస్తున్న నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కార్యాలయాలు ఏదో, వాళ్ళ ఆఫీసులు కావచ్చు, ఇళ్ల వద్ద కావచ్చు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని బయటికి రానివ్వట్లేదు. నిన్న గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కొత్త గణేషన్ పాడిలేని సందర్భంలో అక్కడ టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రావడానికి చాలా సమయం పట్టినటువంటి ఆ పరిస్థితి. చివరికి పోలీసులు కేంద్ర పారామిలిటరీ దళాల సంరక్షణలోనే వాళ్ళు ఊర్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అంటే అప్పటి వరకు కూడా లోకల్గా ఉన్నటువంటి పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వందల సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో సో వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది పోలీసుల వల్ల కాలేదు. పారామిలిటరీ బలగాలు వచ్చిన తర్వాత ఆ బలగాల సంరక్షణలోనే వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చే సమయంలో కూడా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అలాగనే ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్పై రాళ్లదాడి కూడా జరిగినటువంటి పరిస్థితి. సో
ఎలాగైనా సరే ఉద్రిక్త పరిస్థితులు, భారీ స్థాయిలో జనం రావటం, నాయకుల పర్యటన, ఏదైతే పరామర్శల పేరుతో గ్రామాల్లో తిరుగుతున్న నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా వైసీపీ, టీడీపీ వర్గీయులు ఎన్నికల సమయంలో భారీ సంఖ్యలో దాడులకు దిగారు. ఇక్కడ పోలింగ్ బూత్లు క్యాప్చర్ చేయటం, ఈవీఎంలు ధ్వంసం చేయటం, ఒకళ్ళపై ఒకళ్ళ దాడులకు దిగటం, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులపై కూడా దాడులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక పోలీసులు, నాయకులు గ్రామాల్లో తిరిగినట్లయితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుద్ది. పరిస్థితి కంట్రోల్లోకి రాదు అన్న ఒక భావనకైతే రావడం జరిగింది. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి కావచ్చు, పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ పల్నాడులోని అన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఏదైతే గొడవలు జరిగాయో కారంపూడి ప్రాంతంలో రాత్రి కూడా పర్యటించడం జరిగింది. అలాగనే మాచర్ల నియోజకవర్గం, గురజాల, నరసరావుపేటలో పరిస్థితి సమీక్షించారు. ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగింది. మొత్తం ఎక్కడ ఎటువంటి గొడవలు ఇక నుంచి జరగటానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగినట్లయితే మాత్రం మళ్ళీ ఈ గొడవలు జరిగినట్లయితే పరిస్థితి తీవ్రంగా మారుతుందన్న ఉద్దేశంతో పోలీసులు అయితే మాత్రం ఈ ఘటనల్ని ప్రెస్టేజియస్గా తీసుకున్నారు. మరొకసారి ఎన్నికల అనంతరం ఇక ఏ గ్రామంలో కూడా గొడవ జరగటానికి వీల్లేదు. గొడవ జరగకుండా చూడాలని ఉన్నతాధికారులు, డీజీపీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే పోలీసులు అదనపు బలగాలను దించడం కావచ్చు. పల్నాడు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి మాచర్ల, గురజాల, నరసరావుపేట, సో ఈ 3 నియోజకవర్గాల్లో 144 సెక్షన్ పెట్టారు. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే మాత్రం పోలీసుల భారీ స్థాయిలో పోలీసులు రావటం, అలాగనే ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో చూసుకున్నట్లయితే కొంత పరిస్థితి అదుపులోకి వచ్చినట్టే కనిపిస్తుంది. అయినా కూడా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళ మీద ఎవరైతే గొడవలకి పాల్పడే అవకాశం ఉందో వాళ్ళందరి మీద నిఘా పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొక గొడవ కానివో, ఎక్కడా ఒక రాయి పట్టడానికి వీల్లేదు, ఎక్కడ గొడవలు జరగటానికి వీల్లేదని పోలీసులు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, మాచల్ నుంచి.